హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు గోంగూర కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. రోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ చుక్కకూర తీసుకుంటున్నాను. ఒక కట్ట తీసుకున్నాను. ఈ కాడలతో పాటే మనం కట్ చేసుకోవచ్చు. చుక్కకూరని చివరున్న భాగాన్ని తీసేసుకొని కాడలతో పాటే చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇక్కడ మరీ చిన్నగా కట్ చేసుకోవాలని ఏం లేదు, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత 12 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ముక్కల కింద కట్ చేసుకోండి. మధ్యకి కట్ చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే వేయించేటప్పుడు తూలిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. మరీ ఎక్కువ నూనె వేసుకోని అవసరం లేదు. పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను 12 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా, మీకు కారానికి తగ్గట్టుగా తీసుకోండి. తినేదాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా. ఇక్కడ నేనైతే 12 కరెక్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా వేయించేసుకొని బాగా వేగిన తర్వాత ఇలా వేగాలి చూడండి. అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం ఇంకా ఎక్కువ యాడ్ చేయ అవసరం లేదు, అదే నూనెలో వేసుకోవచ్చు. ఆకుకూర కట్ చేసుకున్నాం కదా, ఆకుకూరను వేసేసుకోండి. గోంగూరలాగే చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా ఒకసారి కలిపేసుకోండి. వెంటనే మనకి కలర్ మారిపోద్ది, మరీ ఎక్కువసేపు అవసరం ఉండదు. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 2 టమాటాలు పెద్ద సైజు ఉన్నవి తీసుకోండి. ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఒకవేళ చిన్న సైజు తీసుకున్నట్లయితే 3-4 వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలంతా కూడా మనం మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలనే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కొంచెం దగ్గరికి అయింది. మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ నాకు టమాటాలు ఉడకలేదు, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసి చూడండి, టమాటాలంతా కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. మెత్తగా అయ్యలేదో మాత్రం చెక్ చేసుకోండి. మెత్తగా అయినట్లయితే కనుక గుజ్జంతా దిగి మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి. పెద్ద సైజు ఉన్నది తీసుకున్నాను నేను. దీనిలో నుంచి సగాన్ని తక్కువలు చేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఆ మిక్సీలో వేసేసుకోండి. పెద్దగా ఉన్నట్లయితే కనుక కొన్ని కట్ చేసి ఉంచుకోండి పక్కన. ఇవి వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి ముక్కల కింద ఉండేలాగా మిక్సీ చేసుకోండి. చూడండి, మనకి ఇక్కడ పచ్చిమిరపకాయ ముద్దంతా ఇలా కనిపించాలి. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న చుక్కకూర టమాటాని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇప్పుడు వీటిని కూడా దాంతోపాటు మిక్సీ చేసుకోండి. చూడండి, ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మిక్సీ చేసుకోండి. మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద అదే పాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు నెయ్యి అయినా వేసుకోండి. ఇప్పుడు నూనె మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు అంతా కూడా కలర్ మారే వరకు వేయించుకోండి. ఫ్లేవర్ దిగాలి. ఫ్లేవర్ దిగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీనిలో శనగపప్పు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించేసుకొని 2 ఎండుమిరపకాయలని మధ్యకి కట్ చేసి వేసేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపులన్నీ కూడా బాగా వేగనివ్వాలి. ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంగు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. పసుపు 1 పావు స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న చుక్కకూర పచ్చడిలో ఈ పోపుని కలిపేసుకోండి. చాలామంది ఒంట్లో బాగోలేనప్పుడు నోటికి పుల్లగా కారంగా ఏదైనా తినాలనుకుంటారు. గోంగూర కాకుండా చుక్కకూరతో ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ పోపు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వేడిగా అన్నం తీసుకొని దానిలో 1 స్పూను నెయ్యి వేసుకొని ఇది ఒక ముద్ద తిన్నట్లయితే ఆహా అనాల్సిందే. చాలామంది పిల్లలు ఆకలి లేదు అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. దీంతో పాటు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిని చూడండి, ఇంకా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.